మీ ఇంటిని మరింత అందంగా మార్చాలనుకుంటున్నారా? మోడర్న్ లుక్స్ తో పాటు లివింగ్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్ షైన్ టెక్ యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్ బొండాడా గ్రూప్స్. I have with me the first ever image consultant, Style Chai ఆవిడ పేరు అనమాట. మన దేశంలో ఏంటంటే కల్చరల్ గా మనకి మనసు చూడు, ఇన్నర్ హార్ట్ చూడు, లేకపోతే అసలు బట్టలదేముంది, పైన కనిపించేదంతా మిథ్యా మాయా అని అలవాటైపోయింది. బట్టకి ఇంపార్టెన్స్ ఏంటో తెలియలేదు ఇన్నాళ్ళు. యాక్చువల్లీ బట్ట ఏం చేస్తుంది మనకి అని తెలుసుకుంటే ఇట్స్ అ కవరింగ్ షీల్డ్ ఫర్ అవర్ సెల్ఫ్స్. హౌ డు యూ వాంట్ టు ప్రెజెంట్ యువర్ సెల్ఫ్ అని మీ చేతిలో ఉంది. మామూలుగా అందరూ మేకవర్ అని చెప్పేసి వెళ్ళిపోతారు, బ్యూటీ పార్లర్కి వెళ్ళి హెయిర్ కట్ చేయించుకుంటారు. అది ఇమేజ్ కన్సల్టింగ్ కాదంటారా? మేకోవర్ అంటే ఏంటి? మిమ్మల్ని అందంగా చేయడానికి మేకోవర్ అంటున్నారు. బట్ ఇక్కడ ఏంటి తేడా అంటే, మీరు చాలా మంది సెలబ్రిటీస్ ని స్టైల్ చేశారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గరకు వచ్చి ఎలా ఇస్తారు? కీవర్డ్స్ ఇస్తారా? నాకు ఇంకా కాన్ఫిడెంట్ గా కనిపించాలి, క్లీన్ గా కనిపించాలి, అలా చెప్తారా మీకు? ఐ వాంట్ లుక్ లైక్ దిస్ అంటారు. వాళ్ళకి ఏం కావాలో దాని తగ్గట్టుగా. సి యువర్ ప్రొఫెషనల్, యూ డూ అండ్ గివ్ దెమ్ వాట్ దే వాంట్, దట్స్ ఇట్. ఒక నలుగురు సెలబ్రిటీస్ పేర్లు చెప్తాను, వాళ్ళకి ఏం మార్పులు చేయాల్సిన అవసరం ఉందో మీరు సజెస్ట్ చేయండి. స్టార్క్ స్టైల్స్ ఎవరిని చూసి వావ్ వాళ్ళు వాళ్ళ స్టైల్ ని డిస్కవర్ చేసుకున్నారు అనుకున్నారు? మై ఫేవరెట్ హస్ ఆల్వేస్ బిన్, ఎందుకంటారంటే ఆయన స్టైల్ ఆయనకు తెలిసినా, బికాస్ హీ వాజ్ టైమ్లెస్ రజనీకాంత్. ఈ మధ్య కూలీలో కూడా చూసుంటారు. ఆయన హెయిర్ దట్ లిటిల్ బిట్ వాట్ ఎవర్ దే ఆర్ యూజింగ్, ఆయనది చాలా బాగుంది. సాయి పల్లవి చాలా ప్లెయిన్ గర్ల్ నెక్స్ట్ డోర్, no makeup look. See, I think that is working for her. She's not a glamour star. She's more an artist, which we all like her for that. One person I highly admire is singer Sunita garu. Any kind of saree, she looks gorgeous. In the singing space, it's a friendly environment kadandi. Her softness is very evident. It's flowing. అలాగే శ్రీలీల గురించి అడిగాను నేను. Srileela, she's young, she's peppy, she's bubbly, and according to that tana glamour roles cheskunte వెళ్ళిపోతున్నారు kadandi. హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు స్వప్న. మనం ఎలా ఉన్నాము అండం కంటే ప్రపంచానికి ఎలా కనిపిస్తున్నామో ఇవాళ రోజుల్లో చాలా చాలా ఇంపార్టెంట్. దీన్నే పర్సెప్షన్ కంట్రోల్ అంటారు. సో ఈ పర్సెప్షన్ కంట్రోల్కి చాలా అంశాలు ఉంటాయి. ఒకటి మనం మాట్లాడే తీరు, మన బాడీ లాంగ్వేజ్, వీటన్నిటితో పాటు మనం వేసుకునే దుస్తులు, బ్రాండెడా, మామూలు బట్టల, క్యాజువలా, కూలా, ఏమిటి మన స్టైల్. ఈ స్టైల్ ఏమిటో కనుక్కున్న వాళ్ళు చాలా సక్సెస్ఫుల్ అయ్యారు. అండ్ సక్సెస్ఫుల్ పీపుల్ అందరూ కూడా ఒక స్టైల్ స్టేట్మెంట్ అయ్యారు. వీటిని గురించే వాళ్ళు మాట్లాడబోతున్నాం. వాట్ ఇస్ స్టైల్? అసలు స్టైల్ ఫిల్మ్ యాక్టర్స్ కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, కామన్ పీపుల్ కావచ్చు, వాళ్ళ స్టైల్ని ఎలా డిస్కవర్ చేసుకోవాలి. ఐ హ్యావ్ విత్ మీ ద ఫస్ట్ ఎవర్ ఇమేజ్ కన్సల్టెంట్ అండ్ పర్సెప్షన్ కంట్రోల్ చేసే ఎక్స్పర్ట్ ఇన్ ద ఫ్యాషన్ ఇండస్ట్రీ, ఇన్ బాడీ లాంగ్వేజ్, ఇన్ పర్సనాలిటీ గ్రూమింగ్, చైతన్య. స్టైల్ చై ఆవిడ పేరు అనమాట. లెట్స్ టాక్ టు హర్. చై, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. Thank you, Swapna. సో నేను ఇచ్చిన ఇంట్రొడక్షన్ ఎంతవరకు కరెక్ట్గా ఇచ్చాను తెలియదు, బట్ ఇమేజ్ మేనేజ్మెంట్ అంటే ఇంతే కదా? Yes, absolutely. See, image management is basically understanding what image is all about. And image ante enti perception control, how we are perceived by the world. అది పర్సెప్షన్ కంట్రోల్ అని అంటాం మనం. అది మన కంట్రోల్లో జనరల్గా ఉండదు, ఎందుకంటే మన గురించే ఎక్కువ తెలీదు. మన స్ట్రెంగ్స్ ఏంటి, మన డ్రాబ్యాక్స్ ఏంటి, పక్కన వాళ్ళు చెప్పే వరకు మనం ఏంటో మనకే తెలీదు. సో దిస్ ఇస్ సచ్ ఎ ఫ్యాబులస్ సబ్జెక్ట్. పర్సెప్షన్ అంటే ఏంటి, వాట్ డూ వీ హ్యావ్ ఇన్ నేచర్, మనం ఎట్లా వీఆర్ డిజైన్డ్ ఇన్ నేచర్ బై జెనెటిక్స్ అండ్ థింగ్స్ లైక్ దట్ కదా. ఎట్లా మనకు అనిపిస్తాం నేచర్లో, దాన్ని ఎట్లా పర్సీవ్ చేస్తారు ప్రపంచం. That's what I teach in this subject. Our body language, our tone, our width, our height, anta oka communication అయిపోతుంది ప్రపంచానికి. రైట్. Clothing are all resources which we wear to present ourselves. మళ్ళీ తెలుగులో చెప్దాం ఇదే విషయం. బట్టలు అనేవి మన ప్రపంచానికి ఎలా కనపడతామో, కరెక్ట్, అవి కొన్ని సాధనాలు, కొన్ని కమ్యూనికేషన్ రిసోర్సెస్ అన్నమాట. రైట్. అది ఎంతసేపు బట్ట అంటే ఏంటి, సన్నంగా కనిపించాలి, అందంగా కనిపించాలి, అంతవరకే మనం నేర్చుకున్నాం. బట్ క్లోదింగ్ అనేది ఇట్స్ ఎ కమ్యూనికేషన్ కోడ్ అని అంటూ ఉంటుంది. స్ట్రైట్ లైన్స్ అంటే ఏంటి, రౌండ్ లైన్స్ అంటే ఏంటి, స్ట్రైట్ అంటే ఫర్మ్, రౌండ్ అంటే సాఫ్ట్. మన ఫీచర్స్ ఎట్లా ఉన్నాయో దాని తగ్గట్టుగా మన బట్టలు తీసుకుంటే వీ కెన్ యూజ్ దీస్ రిసోర్సెస్ టు కౌంటర్. మన రూపంలో ఏం లేవో అది క్లోత్స్ ద్వారా తీసుకొచ్చి, రైట్, యూ కౌంటర్ దెమ్ అండ్ వీ ప్రెజెంట్ అవర్ సెల్వ్స్ టు ద వరల్డ్. సో మామూలుగా మనకి ఫిలసాఫికలీ మన దేశంలో ఏంటంటే కల్చరల్గా మనకి మనసు చూడు, ఇన్నర్ హార్ట్ చూడు, కరెక్ట్, లేకపోతే అసలు బట్టలదేముంది,
పైన కనిపించేదంతా మిథ్యా మాయా అని అలవాటైపోయింది. రైట్. సో ఈ థింకింగ్ ఎలాంటి వాళ్ళకు ఉపయోగపడుతుంది? అంటే హౌస్ వైఫ్స్కా, ఇంట్లో ఉండే వాళ్ళకా, స్టూడెంట్స్కా, పెద్దవాళ్ళకా, చిన్నవాళ్ళకా? First of all, my first question, that whatever you said is because బట్టకి ఇంపార్టెన్స్ ఏంటో తెలియలేదు ఇన్నాళ్ళు. అది జస్ట్ ఒక రూపం, యూనో ఇట్స్ అ కవరింగ్ ఎసెట్ అనుకుని అందంగా నీట్గా కనిపించాలి, అంతవరకే దాంది. రైట్. బట్ యాక్చువల్లీ బట్ట ఏం చేస్తుంది మనకి అని తెలుసుకుంటే ఇట్స్ అ కవరింగ్ షీల్డ్ ఫర్ అవర్ సెల్వ్స్. ఇప్పుడు మనం ఏదైనా గిఫ్ట్ తీసుకున్నా, ఏదైనా కొనుక్కుంటే వాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ మనం ఏం చూసి అది తీసుకుంటాం చెప్పండి? అది ఎట్లా ప్యాక్ చేస్తుందో దాన్ని బట్టే కదా. ఎక్కడికి వెళ్ళినా, ఒక కార్ అయినా, ఒక వాజ్ అయినా, ఒక వస్తువు అయినా, ఫస్ట్ అది ఎంత అట్రాక్టివ్గా ఉంటుందో కదా మనం చూసి కొనుక్కుంటాం. అవును. ఆ అట్రాక్టివ్నెస్ కొనుక్కున్న తర్వాత అది ఎంత ఉపయోగపడుతుందో అది సెకండ్ హాఫ్ ఆఫ్ ద స్టోరీ. కరెక్ట్. మనం అంతే. సో వీఆర్ టాకింగ్ పర్సెప్షన్ ఎక్కడ వస్తుంది? అవుటర్ లేయర్ ర్యాపింగ్లో వస్తుంది పర్సెప్షన్. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. సో మీకు బట్టల గురించి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదంటే డోంట్ ఎవర్ కంప్లైన్. నన్ను ఎవరు అర్థం చేసుకోలేదని మీరు కంప్లైంట్ చేయొద్దు. ఎందుకంటే మీ బట్టల ద్వారా మీరు అర్థం చేసుకునే వీలు ఇవ్వట్లేదు వాళ్ళకి. కరెక్ట్. మీ చేతిలో ఉంది ఆ టూల్. హౌ డూ యూ వాంట్ టు ప్రెజెంట్ యువర్ సెల్ఫ్ అని మీ చేతిలో ఉంది. అవును. ప్రపంచంకి మీరు ఎట్లన్నా బట్టలు వేసుకుంటున్నారు, మనం ఎట్లన్నా తలదూకుంటున్నాం, ఇయర్ రింగ్స్, జ్యువెలరీ అన్నీ వేసుకుంటున్నాం. సో వై డోంట్ యూ యూజ్ దీస్ రిసోర్సెస్ టు ప్రెజెంట్ హౌ యూ వాంట్ ద వరల్డ్ టు పర్సీవ్ యూ? అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈ ఇమేజ్ కన్సల్టింగ్ అనేది ఎక్కడి నుంచి ఇవాల్వ్ అయింది అసలు ఇది? అంటే మీరు యువర్ వన్ ఆఫ్ ద ఫస్ట్ జనరేషన్, అంటే ఈ కాన్సెప్ట్ని ప్రవేశపెట్టిన వాళ్ళు. అసలు ఎక్కడ వెస్ట్లో ఉండిందా ఇది వరకు? ఇట్ ఈస్ ఆల్ కమింగ్ ఫ్రమ్ ద వెస్ట్. And Mr. Agarwal and Ms. Suman Agarwal and Rakesh Agarwal bought this industry to Bombay. And in 2010, it emerged in Mata. And that's when they opened these institutes, and that's where we did our learning here. మామూలుగా అందరూ మేక్ ఓవర్ అని చెప్పేసి వెళ్ళిపోతారు, బ్యూటీ పార్లర్కి వెళ్ళి హెయిర్ కట్ చేయించుకుంటారు, నేను ఇవాళ నుంచి చాలా డిఫరెంట్గా కనిపిస్తానని చెప్పి. అది ఇమేజ్ కన్సల్టింగ్ కాదంటారా? See, makeover కొంత భాగం is called ఇమేజ్ కన్సల్టింగ్. మేకోవర్ అంటే ఏంటి? మిమ్మల్ని అందంగా చేయడానికి మేకోవర్ అంటున్నారు. బట్ ఇక్కడ ఏంటి తేడా అంటే వీఆర్ గ్రూమింగ్ యూ ఫర్ హౌ యూ వాంట్ ద వరల్డ్ టు పర్సీవ్ యూ. మీరు ఎట్లా కనిపించాలనుకుంటున్నారో ఆ రిసోర్సెస్ మీ మీద వేస్తున్నాం. మీరు సాఫ్ట్గా ఉన్నారు చూడడానికి, రైట్? నా సాఫ్ట్నెస్తో పాటు కొంత లాభం ఉంటుంది. బట్ యు మైట్ కమ్ అక్రాస్ సమ్వన్ హూ ఇస్ వెరీ నైస్, వార్మ్, but you may not be taken seriously. Correct. So at work you want to be taken seriously, like you want to be more assertive. Gan meer chala soft ga kanipistunaru. So how do I groom you konచెం assertive ga కనిపించడానికి? You need to wear those clothes. ఓహో, బట్టలతో అయిపోతుందంటారా? బట్టలు, టోన్, బాడీ లాంగ్వేజ్. ఫస్ట్ బట్టే కదా. మీ ప్రొఫైల్ పిక్చర్ మీరు పంపించినప్పుడు ఎక్కడికైనా ఇట్స్ నాట్ ఈవెన్ 3D పిక్చర్, ఇట్స్ అ ఫ్లాట్ స్ట్రైట్ పిక్చర్. దాంట్లోనే కదా మనం డిసైడ్ చేస్తున్నాం మీరు అసర్టివ్గా ఉంటున్నారా లేదా, ఈ వర్క్ మీరు పనికొస్తున్నారా లేదా. ఒక్క ఫోటో చూసే కదండి వీఆర్ టేకింగ్ ఆల్ డెసిషన్స్. సో పిక్చర్ స్పీక్స్ 1,000 words. ఇది దేన్ని బేస్ చేసుకుని చేయాలి? ఇది మన బయట ఎలా కనిపిద్దాం అనుకుంటున్నామోలా, లేకపోతే యాక్చువల్గా సహజంగా మనం ఎలా ఉంటామనా? See, their work related goals, ప్రమోషన్ కావాలో వాట్ ఎవర్, దాని తగ్గట్టుగా పీపుల్ మామూలుగా వస్తారు టు గెట్ గ్రూమ్డ్. ఓకే, బట్ పర్సనలీ యూ వాంట్ టు బీ హర్డ్. ఎన్నోసార్లు మనం ఏమంటాం, పీపుల్ డోంట్ అండర్స్టాండ్ మీ, ఐ డోంట్ గెట్ హర్డ్ అంటాం. దిస్ ఈస్ most of our stories. Why don't you get heard at home, or why don't you get heard with some people? ఎట్లా మీ స్ట్రెంగ్స్ని ప్రొజెక్ట్ చేయాలో మీకు తెలియలేదు. అవును, కరెక్ట్. బికాజ్ వీ రిజర్వ్ మన బెస్ట్ బిహేవియర్ ఫర్ పీపుల్ వీ వాంట్ టు ఇంప్రెస్, ఆర్ ఫర్ ఇంటర్వ్యూ, ఆర్ ఫర్ థింగ్స్ లైక్ దట్. బట్ రెస్ట్ ఆఫ్ ద టైమ్ వీఆర్ నాట్ గార్డెడ్ కదా. వీ హ్యావ్ నాట్ నోన్ ఎనీ అదర్ వే. కాబట్టి మరి ఇప్పుడు ప్రొఫెషనల్స్ మీ దగ్గరకు అప్రోచ్ అయినప్పుడు ఫస్ట్ దేంతో మొదలు పెడతారు మీరు? వాళ్ళు ఎవరో ఒక గోల్తో వస్తారు కదా. సో ఇన్ దాట్ వాట్ హ్యాపెన్స్ ఇస్ ఎవ్రీబడి ఎవరు వచ్చినా అండి, నాకు ఇట్లా కావాలి, నేను ఇట్లా ఉండాలి, అండ్ ఎవ్రీథింగ్ ఇస్ కమింగ్ ఫ్రమ్ సమ్ ఏరియా. కాన్ఫిడెన్స్ డజంట్ వర్క్. మనకి కాన్ఫిడెన్స్ కొన్ని ఏరియాస్లోనే వర్కౌట్ అవుతుంది. ఇట్స్ వ్యాలిడేషన్. కరెక్ట్. సో మనం ఒకలా కనిపించాలంటే వ్యాలిడేషన్ గురించే వీఆర్ ఆల్ క్రేవింగ్. అంతే కదా. అండ్ వ్యాలిడేషన్ ఆల్ కమ్స్ ఫ్రమ్ ద ఇన్నర్ కోర్ ఆఫ్ హూ యూ ఆర్. అంతే. కాబట్టి అది ముందు మనం తెలుసుకోవాలంటారా?
మీకు ఆటోమేటిక్గా మాట్లాడినప్పుడు వెన్ ఐ వర్క్ విత్ యూ అడుగుతూ ఉంటాం మిమ్మల్ని క్వశ్చన్స్, ఆటోమేటిక్గా మీరు చెప్తా ఉంటారు. అవును. సో ఇట్ ఈస్ ఆల్సో ఇమేజ్ ఇస్ నాట్ ఓన్లీ ఎక్స్టర్నల్ అండి, ఇట్ ఈస్ ఆల్సో ఇంటర్నల్. సో దాన్ని మనం లోపల మనం అలవర్చుకోవాలి, గ్రహించుకోవాలి. యూ హ్యావ్ టు క్లియర్ దోస్ ఏరియాస్. కొన్ని కవర్ అయి ఉంటాయి మనకి. ఎగ్జాంపుల్ చెప్పండి. సమ్వన్ పుట్ యూ డౌన్ సమ్ టైమ్, ఎప్పుడో ఎవరో ఏదో అంటారు, అండ్ హూ మీన్ టు యూ, అది మనం క్యారీ చేస్తాం. అండ్ మన సక్సెస్ఫుల్ అవుతే కానీ వీ షోట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బీయింగ్ సక్సెస్ఫుల్. కరెక్ట్. ఇట్ కెన్ బీ ఫిట్నెస్, ఇట్ కెన్ బీ వీ అచీవ్ థింగ్స్ లైఫ్లో బికాస్ సమ్వన్ సెడ్ సంథింగ్ టు అస్. దట్స్ ఆల్సో అ పార్ట్ ఆఫ్ అవర్ రివెంజ్ సక్సెస్ దట్ వీ వాంట్. అవును. సో అలా కూడా చేయొచ్చు అంటారు స్టైల్తో, డెఫినెట్లీ హ్యాపీగా. డెఫినెట్లీ. సో ఇదంతా ఒక హోలిస్టిక్, ఇట్ ఈస్ అ హోలిస్టిక్ అప్రోచ్. ఇట్ ఈస్ అ హోలిస్టిక్ అప్రోచ్. రైట్. సో మీరు చాలామంది సెలబ్రిటీస్ని స్టైల్ చేశారు, రైట్. చాలామంది టాప్ పీపుల్ VVIPsని కూడా స్టైల్ చేసినట్టు తెలుసు. Right. సో ఎక్కడి నుంచి మొదలు పెట్టారు, వాళ్ళకి ఏం కావాలి, ఏం అవసరం అని మీరు డిసైడ్ చేస్తారా, వాళ్ళు అడిగి No. జర్నీ I చేస్తారా? give them what they want. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గరకు వచ్చి ఎలా ఇస్తారు, కీవర్డ్స్ ఇస్తారా, నాకు ఇంకా కాన్ఫిడెంట్గా కనిపించాలి, క్లీన్గా కనిపించాలి, నో నాన్ సెన్స్ క్యాజువల్ అప్రోచ్ కావాలి, అలా చెప్తారా మీకు? Yeah, I want to look like this అంటారు. Then you work on the outer layers. వాళ్ళకి ఏం కావాలో దాని తగ్గట్టుగా. అండ్ కొన్ని ఆర్ ఆల్ సైలెంట్ క్యూస్. మాట్లాడాల్సిన అవసరం లేదు, అర్థమైపోతుంది. సి యువర్ ప్రొఫెషనల్, యూ డూ అండ్ గివ్ దెమ్ వాట్ దే వాంట్, దట్స్ ఇట్. సో అయితే ఇప్పుడు ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ ఏంటంటే, నేను మీకు ఒక 4 సెలబ్రిటీస్ పేర్లు చెప్తాను. ఆ పేర్లు వాళ్ళకి ఏ మార్పులు చేయాల్సిన అవసరం ఉందో మీరు సజెస్ట్ చేయండి. Sure. టైమ్లెస్ రజనీకాంత్, సూపర్ స్టార్. ఈ మధ్య కూలీలో కూడా చూసుంటారు, ఆయన సూట్ వేసుకుని ఫ్రమ్ ద వెరీ మాస్ లుక్ ఆయన చాలా ఇప్పుడు దీనిలోకి వచ్చారు. ఇప్పుడు You know, to be very, very honest, this latest movie, I was so impressed with Rajnikant. ఆయన hair, that little bit, whatever they're using, ఎంత ఫ్యాబులస్గా ఉందంటే ఆ టెక్స్చర్, ఎవ్రీథింగ్. ఇన్ఫ్యాక్ట్ మన తెలుగు స్టార్స్ ఆర్ ల్యాకింగ్ ఇన్ దట్. ఎవ్రీబడి ఈజ్ యూజింగ్ దట్ బిగ్ అండ్ బిట్స్. ఆయనది చాలా బాగుంది. హూఎవర్ హిస్ స్టైలిస్ట్ ఇస్ డూయింగ్ డిడ్ సచ్ అ క్రిస్ప్ జాబ్ అండి. ఎంత బ్యూటిఫుల్గా ఆయన ఏజ్ తగ్గట్టుగా హెయిర్ చేశారండి. అవును. మన తెలుగు హీరోస్ చూస్తే సూపర్ స్టార్స్ని ఇంతింత ఇంతింత గెడ్డాలు కూడా ఇంతింత. సో వాట్ హ్యాపన్స్ ఇస్ ద మోర్ యూ హ్యావ్ ఇక్కడ బౌన్స్ ఉంటే యూఆర్ యాడింగ్ ఆన్ ద వెయిట్ టు యువర్ బాడీ. రజనీకాంత్ గారికి ఏం చేశారంటే, ఆయన స్లిమ్గా లీన్గా ఉన్నారు కదా, దాని తగ్గట్టుగా ఎంత యూత్ తీసుకురావాలో అంతే పెట్టారు. అండ్ హిస్ హెయిర్ బాగా టెక్స్చర్ ఉంది, బ్యూటిఫుల్ హెయిర్, హూఎవర్ డిడ్ దట్ ఫర్ హిమ్. అవును. అండ్ ఈవెన్ హిస్ బియర్డ్, ఎవ్రీథింగ్ వాజ్ ఇన్ ఇట్స్ ప్లేస్ అండి. కరెక్ట్. వెరీ నైస్. అలాగే మన యంగర్ జనరేషన్లో కాజల్ అగర్వాల్. I haven't seen anything of hers latest. I haven't really. శ్రీలీల, సాయి పల్లవి, ఇద్దరికి డిస్టింక్టివ్ స్టైల్స్ ఉన్నాయి కాబట్టి. Of course. సాయి పల్లవి చాలా ప్లెయిన్, గర్ల్ నెక్స్ట్ డోర్, నో మేకప్ లుక్. See, I think that is working for her. She's so different. అది USP అయిపోయింది తనకి, which is lovely. Which heroine is able to carry off the look తను చేసినట్టండి. తను ఎప్పుడు కూడా పెద్ద పెద్ద ఐ షాడోలు వేసేసుకుని, ఆర్టిఫిషియల్ ఐ లాషెస్ పెట్టేసుకుని, అండ్ ఇవాళ వేసుకున్నా కూడా సూట్ అవ్వదు, బికాజ్ మనకి అలవాటు అయిపోయింది తను అట్లా చూడటం. అండ్ వీ రికగ్నైజ్ హర్ ఫర్ దట్ ఆర్టిస్ట్ షీ ఇస్. షీఈ్ నాట్ అ గ్లామర్ స్టార్, షీఈ్ మోర్ అన్ ఆర్టిస్ట్, విచ్ వీ ఆల్ లైక్ ఫర్ దట్. దేర్ ఇస్ అ డిఫరెన్స్. సో సాయి పల్లవి లుక్ వర్కింగ్ ఫర్ హర్, ఏం మార్చక్కలేదంటారు. అబ్సల్యూట్లీ. లేకపోతే ఇంతవరకు రారు కదా, షీఈ్ అన్ యాక్టర్. అలాగే శ్రీలీల గురించి అడిగాను నేను. రైట్. I think Srileela Avadi, she's going with all the, she's young, she's peppy, she's bubbly, and according to that tana glamour roles cheskunte ellipotunnaru kadandi, and she's trying out all different roles. Correct. Yeah, she's doing a great job there. Yeah. ఇప్పుడు ఒక చాలా ట్రిక్ క్వశ్చన్. ఎన్టీ రామారావు గారిని చూసాం, సీనియర్ ఎన్టీఆర్ గారు. ఓకే. బాలకృష్ణ గారిని చూసాం. రైట్. అండ్ ఇప్పుడు మోక్షజ్ఞ లాంచ్ అవ్వడానికి ఆయన బేసికలీ వాట్ యూ సజెస్ట్ షుడ్ బీ హిస్ స్టైల్ అంటే ఏం చెప్తారు? ఒక క్లాసిక్, ఒక వెరీ ఎనర్జెటిక్ అండ్ జనరేషన్, తర్వాత ఇప్పుడు నెక్స్ట్. I think he's got the looks. Mokshagnya has got the looks, a very handsome boy. And the latest movie styling kuda chala baga chesarandi. He's got more the classic and the youth. అన్నీ ఉన్నాయి. Nice combination. నాని గారు. Nani gar has got a very mass appeal.
and characters kuda chesidi is flowing with him. So- he's perfect where he is. అంటే if you look చేంజెస్ ఏమి చేయక్కర్లేదంటారు. I think ఆయన రోల్ ప్రకారం ఆయన చేంజెస్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో ఎవరిని మీరు చేంజ్ చేయమంటే చేస్తారు? మీకు ఒక ఆపర్చునిటీ వస్తే కనుక ఎవరి లుక్ చేంజ్ చేయడానికి ఇష్టపడతారు? ఈ మధ్య మీరు చూసిన స్టార్స్లో, యాక్టర్స్లో, యాక్ట్రెసెస్లో. I think with the men, I think what I observed, again, it's a very personal thing, and what I would like to add on, change kaadu. Nagarjuna gariki in the latest, I think కూలీ ఫిల్మ్లో Coolie film lo anta కొంచెం రగ్గెడ్ షాబీ లుక్ ఇచ్చారు. shabby look icharu. What happens shabby look ante ఆయన features already are soft, round. He's more on the rounds. ఆయన linear height matram undi. His hair also is all on the rounds. ఆయన కళ్ళు కూడా కొంచెం sunken eyes. His beard is what I would like to do. Beard was up and down. So it made him look more messy. అంత మెస్సీగా ఉండాల్సిన అవసరం లేదు is what I feel, because his hair is already there. రైట్ అర్థమైంది. Dhanush is, ఎందుకంటే ఏ సినిమాలో మారలేదు ఆయన పెద్దగా, అన్ని సినిమాల్లో ఒకేలా ఉంటారు. and that has become his character USP, no? అవును Dhanush is accepted for who he is. అవును. Yeah. ఫీమేల్ సెలబ్రిటీస్లో వన్ పర్సన్ ఐ హైలీ అడ్మైర్ ఇస్ సింగర్ సునీత గారు. Yeah. ఆవిడ ద వే షీ క్యారీస్ హర్ సారీస్, Right. అసలు Right. ఎనీ కైండ్ ఆఫ్ సారీ Right. షీ లుక్స్ గార్జియస్. Right. సో వాట్ వుడ్ యూ చేంజ్ ఇఫ్ యూ హ్యాడ్ టు, ఆర్ ట్రాన్స్ఫార్మ్, ఆర్ యాడ్ ఆన్ తనకి? I think it depends on what Sunita is looking for. In the singing space, it's a friendly environment kadandi. Her softness is very evident. అవును It's flowing. Her dressing is also very soft. అవును It's flowing. Her features, everything is she's on the softer side. కరెక్ట్. So only, I don't know, it depends on again what she wants. Maybe she can balance it, Andi. అక్కడక్కడ విత్ She can balance it with her attire, clothes, a selection of saris. So- Because she's more on the totally Soft. on the softer side. కొంచెం ఇంకొంచెం టఫ్ సారీస్ వేసుకుంటే టఫ్ లుకింగ్, More structured. మోర్ More స్ట్రక్చర్డ్. structured saris, blouses. కొంచెం మార్చుకుంటే she will more look on the structured side. డిఫరెంట్. Yes. And her hair also. She's so soft, so that flowy curls is adding on to the softness. అది సో కొంచెం మార్చుకుంటే కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు. Actually, if she does a blow dry or poker straight, automatically that she will shift places, andi. దిస్ వెరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది వింటుంటే, బికాజ్ అందరికీ ఏదో ఒక ఎన్హాన్స్మెంట్, ఏదో ఒక మార్పు చేసుకోవడం వల్ల వాళ్ళలోనే ఇంకొక ఫ్యాసెట్ డిస్కవర్ చేసుకోవడానికి ఒక అవకాశం Right. కూడా వస్తుంది. Right. సో ఇమేజ్ కన్సల్టెంట్ అంటే మీరు ఇలా ఉండు అని చెప్పి మీరు స్టైల్స్ డిజైన్ చేసి ఇస్తారా? వాళ్ళతో షాపింగ్ వెళ్ళి Yeah. ఆ లేయర్స్ కూడా చేస్తారా I మీరు? do shopping. వాళ్ళతో పాటు వెళ్ళి Yes, I do shopping. ఓకే, ఆ బడ్జెట్ పెట్టుకుని వాట్ ఎవర్ కావాల్సిన Of course. I put them onto the designers. They work with them. What silhouettes work for them. దాని తగ్గట్టుగా they go ahead. Yeah. అండ్ ఇది కాన్స్టెంట్గా అలా ఉండిపోతున్నా వాళ్ళ లైఫ్ లాంగ్, లేకపోతే వాళ్ళ నీడ్స్ సర్వ్ అవ్వగానే వాళ్ళు మళ్ళీ స్టైల్ మార్చుకోవచ్చా? See, it అంటే depends. స్టైల్ అనేది మార్చుకుంటూ పోవచ్చా అని అడుగుతున్నాను. అది. Of course, because మనం ఒక 5 years back ఒకలా కనిపిస్తాము with weight gain and the way we change roles. If you're a very interesting person, you might want the shift. చాలా రకాల కోణాలు ఉన్న వాళ్ళు షిఫ్ట్ అవుతూ ఉంటారు, Absolutely. డిఫరెంట్గా కనిపిస్తారు. Definitely. ఇప్పుడు కంగనా రనౌత్ ఉన్నారు ఫర్ Right. ఎగ్జాంపుల్. Yeah. ఆవిడ ఫస్ట్ ఒకలా కనిపించారు, ఒక చిన్నపిల్లతనం కనిపించేది. Right. సడన్గా ఆవిడ ఇప్పుడు వన్ షీ ఈజ్ ఇన్ పాలిటిక్స్, ఆవిడ కంప్లీట్గా సారీస్, హుందాతనం, ఒకలాంటి షిఫ్ట్ అయ్యారు. Right. So- Which is working for her kada, and she's very intelligent. ఆ And intelligence కనిపిస్తుంది. she's very daring also, if you see. అది కనిపించిపోతుంది ఆవిడలో. Right. అలాగా మీరు స్టార్క్ స్టైల్స్ ఎవరిని చూసి వాళ్ళ స్టైల్ని డిస్కవర్ చేసుకున్నారు అనుకున్నారు మన సెలబ్రిటీస్లో? Like, you mean movie stars? మూవీ స్టార్ స్పెషలీ. యా, My favorite has always been Nagarjun. నాగార్జున గారు. Yeah, always Nagarjun from చిన్నప్పటి నుంచి. ఎందుకంటారంటే ఆయన స్టైల్ ఆయనకు తెలుసునా? Because he was one of the few fashionable stars at that point kada. ఫ్యాషనబుల్గా ఉండడం ఓకే, ఐ Yeah. అండర్స్టాండ్, బట్ Right. ఆయన స్టైల్ ఆయన తెలుసుకోవడం, Of course. వాట్ వర్క్స్ ఫర్ he హిమ్. was very different. He experimented. He was not limited. కొంచెం ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్పండి, మీరు స్టైల్ బాగా దగ్గరగా చూసుంటారు కాబట్టి. See, ఆయన image prakaram those lover boy days nunchi he experimented everything. Even now his latest movie that you see as a villain that he played. అదే మన సైమన్ రోల్. Yeah, the villain that he played. Even now he's experimenting. He doesn't limit himself.
And a hair kadu, that curly hair, his beard, everything is experiment. చాలా విలేజ్ టైప్ రోల్స్, అంటే కొంచెం యూనో పల్లెటూరులో కట్టుకునే బట్టలతో పాటు ఆ షర్ట్ అండ్ ఆ చిన్న టవల్ అది కూడా చూసాం. అది కూడా దట్స్ వై ఐ యామ్ సేయింగ్ హి ఇస్ వెరీ ఎక్స్పెరిమెంటల్. అది కూడా సూట్ అయింది. Yes, యా, సో బేసికలీ ఇది ట్రెడిషనల్ మోడర్న్ అని కాదు, ఏం కాదు, ఎలా క్యారీ చేస్తాం అనేది ఒక సటిల్ లైన్. yes. అలాగా ఫీమేల్ స్టార్స్లో మీకు ఎవరిని చూస్తే వావ్ తను కూడా ఎంత వర్సటైల్గా క్యారీ చేశారు అని అనిపిస్తుంది? మనకు అనుష్క గారు ఉన్నారు, నేను చెప్పినట్టు కంగనా ఉన్నారు, ఆలియా భట్ ఫర్ ఎగ్జాంపుల్. Yeah, she is transformed so much. Has she? చాలా. And from her beginning of తను ఎక్కడి నుంచి వచ్చిందో till now, her whole approach has become more mature. No, she's looking more mature now. I mean, obviously she was very young tanu vachinappudu appudiki, Right. but the stylists and all are doing such a good job no kadandi ippudu. They are giving the artists exactly what they need. Yeah. అప్పుడెప్పుడో మనకి దీపిక గారు వోక్ క్యాంపెయిన్ చేశారు, మీరు చూసే ఉంటారు. అబౌట్ స్టైల్ అంటే ఒక బోల్డ్నెస్ ఫెమినిజం చాటుకోవడానికి ఒక క్యాంపెయిన్ చేశారు ఆవిడ. Right. వాట్ వుడ్ యూ థింక్ దీపిక తన పద్మావత్ కైండ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ ఇంట్రికేట్ డీటెయిల్స్ నుంచి ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ హౌ డస్ షీ క్యారీ హర్సెల్ఫ్? బికాజ్ ఈ మధ్య నేను చూస్తే ఈ స్టార్స్ ఎవరు కూడా పెద్ద డ్రెస్టప్గా లేరు, చాలా సింపుల్గా ఉంటున్నారు, ఎక్కువ నగలేసేసుకుని అలా లేరు, ఎక్సెప్ట్ ఆ రోల్కి అవసరం అయితే తప్ప. చాలా కూల్ అండ్ క్యాజువల్గా ఆల్మోస్ట్ షాబీ స్టైల్లో ఉంటున్నారు. దాన్ని ఎలా డిస్క్రైబ్ చేయొచ్చు మనం? You mean Deepika? దీపిక స్పెషల్లీ. యా. See, but Deepika has always been a model kada tanu. She knows the entire fine nonsense of everything that's over there. Deepika's journey modeling nunchi ippudu varaku it's been very long. So tan దగ్గర అన్ని she has a topmost stylist with her. It's like I felt it was a very ready made platform for all of them అనిపించింది నాకు. కరెక్ట్. Yeah. అలాగా జై మీరు ఈ లైన్లో ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను. ఐఎమ్ నాట్ కోటింగ్ ఎనీ కాంట్రవర్సీస్, బట్ మనకి స్టార్స్లో ఎవరు అయ్యో వీళ్ళు సరిగ్గా స్టైల్ చేసుకోలేదే అని అనిపించిన సందర్భాలు ఉండుంటాయి, దే ఆర్ రాంగ్ అని. ఎలా అయితే మనకి ఇప్పుడు రెడ్ కార్పెట్ నడుస్తున్న టైంలో మనకి పెద్ద పెద్ద ఈ మెగా ఈవెంట్స్లో చాలామంది ఈవెన్ వెస్టర్న్ మీడియాలో రాస్తారు ఎవరు సరిగ్గా నాట్ డ్రెస్డ్ టు ది ఒకేషన్ అని. అలా మీకు ఎవరైనా కనిపిస్తున్నారా? See, Swapna, to be honest, all of them, వాళ్ళందరూ they are playing a role over there. Okay, and they're playing the role of a fashionistas over there. అవును. వాళ్ళందరికీ టీమ్ ఉంది వెనకాల. So there's not much to do. They have to choose the right people to dress them up, and they go and they come back. Right. It's a choice they're making. Ante. So maamulga I don't put much thought into it. Because the area where I focus is, see, as an artist they are playing different roles కదా, అంతే కదా. and they have to be in that space. As an image consultant, what నేను చూసింది ఏంటంటే is a very different section. కరెక్ట్. As an individual, when you are there, as మనం portray చేసుకుంది మనకి is there a gap between who you are and the reality? అది ఉండకూడదు అంటారు గ్యాప్. ఉండొచ్చు, ఉంటే మీకే you will complain. అదే ఏదో సరిగ్గా సెట్ అవ్వట్లేదు అనిపిస్తుంది. ఏదైనా మనం చేసుకోవచ్చు లైఫ్లో, కంప్లైంట్స్ మాత్రం చేయొద్దు. సో మనం ఎలా కనిపిస్తాం, సో అలా అయితే మనకి ఇన్నర్ వరల్డ్ అండ్ అవుటర్ వరల్డ్ మిస్ మ్యాచ్ అవ్వకూడదు. కరెక్ట్. అది కంట్రోల్లో ఉంటే ద వే యూ ప్రొజెక్ట్ యువర్ సెల్ఫ్ విల్ బీ గ్రేటర్. బట్ అది చాలా సెల్ఫ్ అనాలిసిస్ కావాలి కదా. ఏదో ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే బ్రాండెడ్ బ్యాగ్ వేసుకుని నేను గాగుల్స్ పెట్టేసుకుని కొంచెం బబుల్ గమ్ నవ్వులుతూ వెళ్ళానంటే వెరీ గుడ్ టఫ్గా కనిపిస్తాను, హెప్ అండ్ టఫ్ అని అనుకుంటారు. కరెక్ట్. సో దాని తగ్గట్టుగా మీకు ఇమేజ్ వస్తుంది, దెన్ డోంట్ కంప్లైన్. అంతే. కాబట్టి చాలా ఫాస్ట్ అలా ఇలానే వస్తుంది. అవును. సి ఫర్ ఎవ్రీ యాక్షన్ మనం తీసుకుంది దేర్ ఇస్ అ రిపర్కషన్ ఫర్ ఇట్. వాట్ కమ్స్ విత్ దట్ ఆలోచించుకునే కెపాసిటీ మనలో ఉండాలి. మనం ఒకలా ప్రొజెక్ట్ చేసినప్పుడు దాంతోపాటు ఏం వస్తుందని ఆలోచిస్తే విల్ బీ ఏబుల్ టు టేక్ ద రైట్ డెసిషన్. మనం ఇట్లా కనిపించాలని అనుకుంటాం స్వప్న, ఐ వాంట్ టు లుక్ వెరీ కాన్ఫిడెంట్ అని అనుకుంటాం. కాన్ఫిడెన్స్ వర్క్స్ ప్రొఫెషనలీ, కాన్ఫిడెన్స్ ఈజ్ నాట్ టేకెన్ ఇన్ పర్సనల్ లైఫ్. Confidence is also considered as arrogance. Confidence also intimidates people. So దానికి రిపర్కషన్ ఇట్లా వచ్చినప్పుడు I tell all these things. So to what extent you want to play these facets అనేది మన చేతుల్లో ఉంటుంది. Correct. It's important areas వచ్చినప్పుడు, అవకాశాలు వచ్చినప్పుడు where to highlight, where to play your facet, ఎక్కడ తగ్గించుకోవాలని మనకు తెలియాలి. ఒకే పర్సనాలిటీ ట్రేట్ అన్ని ఏరియాస్లో పనిచేయవు.
అది మనం గ్రహించుకోవాలి. సో అదే మొత్తం ఇదంతా తెలుసుకోవడమే ఇమేజ్ కన్సల్టింగ్. ఈజ్ ఇమేజ్ కన్సల్ట్. సో నేను ఫలానా చోటికి వెళ్తే ఎలా ఉండాలి, గుడికి Right. వెళ్తే ఏమిటి, బడికి వెళ్తే ఏంటి, పార్టీకి వెళ్తే ఏంటి, ఆఫీస్కి వెళ్తే ఏంటి, అన్నిటికీ కామన్ థ్రెడ్ ఏంటి, అంతేనా? రైట్. యూ ఇది- డోంట్ లూజ్ యువర్ సెల్ఫ్ దీంట్లో, యు ఆర్ వెరీ మచ్ దేర్. కాకపోతే వాట్ ఆర్ ద పర్సనాలిటీ ట్రేట్స్, మనందరికీ ఒక్కొక్కటి ఉంటుంది. అవును. వాట్ ఆర్ ఆ పర్సనాలిటీ ట్రేట్స్, మన స్ట్రెంగ్స్ ఏంటి, మన వీకర్ ఏరియాస్ ఏంటి, మనం ఎక్కడ ఏది ప్లే చేస్తే మనకు వర్కౌట్ అవుతుంది, మిగతా చోట్ల సటిల్గా ఉంటే వర్కౌట్ అవుతుంది. దిస్ ఇస్ వాట్ యు లెర్న్ విత్ Correct. ఇమేజ్ కన్సల్టింగ్. మీరు రీసెంట్గా ఒక చాలా పెద్ద పొలిటీషియన్, నేషనల్ లెవెల్ పొలిటీషియన్కి సలహా ఇచ్చారని వినికిడి. రైట్ రైట్. సో దాని గురించి చెప్తారా? అంటే యా, దిస్ పర్టికులర్ జెంటిల్మెన్ మామూలుగా జుట్టు కొంచెం పడిపోతూ ఉంటుంది ఆయనకి. సో ఐ రిమెంబర్ టెలింగ్ హిమ్ వెళ్ళినప్పుడు దట్ మీరు టెక్స్చరైజ్ చేసుకుంటే, హెయిర్ ముందు టెక్స్చరైజ్ చేసుకుంటే కొంచెం కంట్రోల్లో ఉంటుంది, లేకపోతే ఆయన- ఉంటుంది. అలా అలా అంటూ ఉంటే ఏమవుతుంది? ఇట్లా వెనకాల అనుకుంటానే ఉండాల్సి వస్తుంది పాపం ఆయన. అలా అనుకుంటూ ఉండాల్సి వస్తే ఏమవుతుంది? చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది? It's a distraction. Constantly, if you're trying to do this and this, you're distracting and taking away attention from what you're saying. Correct. మనం మాట్లాడినప్పుడు మనం ఏం చేస్తాం బాడీ లాంగ్వేజ్తో డిస్ట్రాక్షన్ అవుతుంది. ఓకే. సో మనం వేసుకునే బట్టలు కానీ మన బాడీ లాంగ్వేజ్ మనల్ని డామినేట్ చేయాలా, మనతో ఆన్ పార్ ఉండాలా, మనకంటే తక్కువ ఉండాలా? డిపెండ్స్ ఆన్ ద రోల్ యూర్ ప్లేయింగ్. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి పెళ్ళిళ్ళలో చూసాం, అందరూ విపరీతంగా లావిష్గా బాగా ఎక్కువ పెద్ద పెద్ద గాగరాలు వేసుకునో, లేకపోతే పెద్ద పెద్ద చీరలు కట్టుకుని లక్షల్లో ఖర్చు పెట్టి జ్యువెలరీ వేసుకుని చేస్తారు. మరి అది వాళ్ళని డామినేట్ చేసేస్తుంది కదా, అది కరెక్ట్ అంటారా పెళ్ళికి? ఏమవుతుందంటే పెళ్ళిళ్ళు ఇస్ అ వెరీ సెపరేట్ ఏరియా. పీపుల్కి వెల్త్ కనిపించాలని అనుకుంటున్నారు. సో మీరు ఎంత వేసుకుంటే అంత వెల్త్ ఉందని అనుకుంటున్నారు. బట్ పీపుల్ ఆర్ లుకింగ్ లైక్ క్రిస్మస్ ట్రీస్. క్రిస్మస్ ట్రీలా కనిపిస్తున్నారు. అంటే బేసిక్గా బాగా డెకరేషన్స్ పెట్టేసి దానిలో స్టైల్ కనిపించట్లేదు. దెర్ ఇస్ నో స్టైల్. బికాజ్ ఇప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు మీతో మాట్లాడినప్పుడు మీ జుట్టుతో మాట్లాడతారు, మీ మేకప్తో మాట్లాడతారు, మీ ఇయర్ రింగ్స్తో మాట్లాడతారు, మీ నెక్లెస్తో మాట్లాడతారు, మీ చీర అంతా చూస్తారు, అండ్ దే కమ్ బ్యాక్ టు యూ. ద ఐజ్ ఆర్ వాండరింగ్ ఎవ్రీవేర్. వై? బికాజ్ యూ హ్యావ్ కాజ్ దట్ డిస్ట్రాక్షన్. ఆ అటెన్షన్ మీరే తీసుకోవట్లేదు. అది పీపుల్ మీతో మాట్లాడినప్పుడు మీ కళ్ళల్లో ఎంతమంది చూసి మాట్లాడతారు, పైనుంచి కిందకి ఇట్లా వెళ్ళి మళ్ళీ మీ దగ్గరికి వస్తారు. ఇఫ్ దట్ ఈస్ నాట్ అ డిస్ట్రాక్షన్, వాట్ ఈస్ ఇట్? కరెక్ట్. And then you people say, they were looking at me over here and talking to me. But మనమే అక్కడ అటెన్షన్ తీసుకున్నాం. సో అలాగా ఫిగర్ హగ్గింగ్ క్లోజ్ కూడా అంతే ఇంచుమించు మీరు చెప్పేది. డెఫినెట్లీ ఎక్కడైనా కళ్ళు ఇఫ్ దే ఆర్ వాండరింగ్, యూ ఆర్ ద కాజ్ ఫార్ దట్ అటెన్షన్. అయితే అంత కాన్షియస్నెస్ ఉండాలి సెల్ఫ్. ఆబ్వియస్లీ ఇది కన్జర్వేటిజం కాదు మీరు చెప్పేది, డెఫినెట్లలీ కాన్షియస్నెస్. కాన్షియస్నెస్. అది అంటే ఏదో అన్నీ బేసిక్గా చాలా మోడెస్ట్గా కన్జర్వేటివ్గా ఉండాలని కాదు. స్లీవ్లెస్ వేసుకోవచ్చు, ఎలాగైనా ఉండొచ్చు. యూ కెన్ వేర్ ఎనీథింగ్, బట్ ఫోకస్ ఎక్కడికి వెళ్తుందంటే మీరు అటెన్షన్ ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి ఫోకస్ వెళ్తుంది. బండ గుర్తులు పెట్టుకుంటే ప్లెయిన్సా, ప్రింటెడా, డాట్సా, ప్లాడ్సా, ఇలాంటివి రూల్స్ అందరికీ యూనివర్సల్లీ అప్లికబుల్గా ఉంటాయా? See, I definitely like classics and neutrals are number one అండి. క్లాసిక్స్, న్యూట్రల్స్ అంటే ఏంటో మా ప్రేక్షకులకు చెప్పాలి. క్లాసిక్స్ అంటే ఆర్ షర్ట్స్, స్ట్రైట్ లైన్స్, ఏదైనా క్లాసిక్స్ ఎప్పుడు దే ఆర్ టైమ్లెస్, ఎప్పటికీ ఉంటాయి, ఎప్పుడు అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అనేది వెళ్ళవు. షర్ట్స్ లైక్ వాట్ ఐఎమ్ వేరింగ్, ప్యాంట్స్, స్ట్రైట్ ప్యాంట్స్, కోట్స్, జాకెట్స్, ఆర్ సల్వార్, స్ట్రైట్ లైన్స్, స్ట్రైట్ కట్స్ ఎప్పుడు ఫ్యాషన్లోకి ఎప్పటి నుంచి స్ట్రైట్ కట్స్ అంటున్నాను. న్యూట్రల్స్ అంటే ఏంటి? ఆల్ ద బ్రౌన్స్, బ్లాక్స్, క్రీమ్స్, వైట్స్, బేజెస్ ఆర్ ఆల్ న్యూట్రల్ కలర్స్. అవి ఎప్పుడు విల్ బీ ఇన్ ఫ్యాషన్. సో అండ్ దే డోంట్ టేక్ అటెన్షన్. బేసిక్ టెంప్లేట్ ఒకటి పెట్టుకుంటే అదొకటి. Yes, they don't take attention. మరి పూలగా ఈ షిఫాన్స్, సారీస్లో హౌ డు యూ మేక్ దట్ డిఫరెన్సియేషన్? See, I like to go back to this example. Sunanda Tharoor, way back, she made a statement appudu, nobody understands me, nobody takes me seriously ani. Meer cheppandi, when you're wearing chiffon sarees and sleeveless blouses and your hair is all in curls, it's glamorous. In the political world, how can anyone take that image seriously? సో పొలిటికల్ వర్డ్లో అదంతా మరి కల్చరల్ స్టీరియోటైపింగే కదా మనం చేసేది. అదే అంటున్నాను, మనం ఒక పిక్నిక్కి వెళ్తే మీరు చెప్పినట్టు మనం ఏదైనా వేసుకోవచ్చు, బికాజ్ ఆ స్పేస్ అట్లాంటిది. ఇట్స్ గోయింగ్ ఫర్ ఫన్, ప్లే, సో యూ కెన్ వేర్ ఎనీథింగ్, మనం ఏదైనా వేసుకోవచ్చు. మనం ఒకళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు ఎవరు, ఎట్లాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు, అది మనం ఆలోచించుకుని దాన్ని బట్టి వేసుకుంటే వెళ్ళాలి. అంతే కదా. యూ కాంట్ డ్రెస్, వన్ డ్రెస్ విల్ నాట్ వర్క్ ఫర్ యూ.
You have to dress according to who your audience is. ఆల్సో Always. ఆల్సో కాదు. బికాస్ దే రిలేట్ టు యూ. మనం ఒక పార్టీకి వెళ్ళినాం అనుకోండి, లేకపోతే రూమ్ ఫుల్ ఆఫ్ స్ట్రేంజర్స్కి వెళ్తే హూస్ ద ఫస్ట్ పర్సన్ మీరు వెళ్ళి మాట్లాడతారు. మనం ఒక పబ్లిక్ స్పేస్కి వెళ్తున్నాం ఆర్ పార్టీకి వెళ్తున్నాం, మన ఎవరు తెలియదు అక్కడ, మీరు ఫస్ట్ ఎవరి దగ్గరికి వెళ్ళి మాట్లాడతారు? ఎవరైతే మనం రిలేట్ చేయగలుగుతాం వాళ్ళతో వెళ్ళి ఎట్లా రిలేట్ చేస్తారు? వాళ్ళ వేషధారాన్ని బట్టి, లేకపోతే ఎక్కడో ఒక కనెక్ట్. కరెక్ట్. మీరు ద వన్స్ హూ డ్రెస్ లైక్ అస్, మనలా బట్టలు ఎవరు వేసుకున్నారో మనతో వాళ్ళతో ఫస్ట్ వెళ్ళి మాట్లాడతాం. రిలేటబిలిటీ ఉంటుంది. అవును. we align with people who dress like us. ఓకే, సో దట్స్ వెరీ ఇంపార్టెంట్. వెరీ ఇంపార్టెంట్, బికాజ్ మనకన్నా బాగా డ్రెస్ అయిన వాళ్ళు ఇంటిమిడేట్ అస్. సరే మనం వాళ్ళకి సరిపోము అని వెళ్ళి మాట్లాడము. మనకన్నా తక్కువ డ్రెస్ చేసుకునే వాళ్ళు వీళ్ళు మన లెవెల్ కాదు, కరెక్ట్ కాదు అనుకుని అటైర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అంతే, చాలా ఇట్ మేక్స్ ఎ లాట్ ఆఫ్ సెన్స్. Right. ఇది అందరికీ వర్తిస్తుందా? Of course. పిల్లలకు కూడా, ఐ గెస్ టీనేజర్స్ వాళ్ళకు కూడా, అంటే బయటకు వెళ్ళినప్పుడు టీనేజర్స్ ఉంటారు, వాళ్ళు పార్టీలకు వెళ్ళడం, దీనికి వెళ్ళడం. హౌ డూ వీ మేక్ ఫ్రెండ్స్? కొంచెం మంది ఎందుకు నచ్చుతారు? అది కదా, అంతే కదా. రూపము ఆ గార్మెంట్ వేసుకుంటూనే వీ గో హెడ్ కదండి. కొంచెం మంది నచ్చరు, కొంచెం మంది నచ్చుతారు. ఆల్ దీస్ ఆర్ సైలెంట్ క్యూస్ ఆఫ్ కమ్యూనికేషన్, క్లోదింగ్ కమ్యూనికేషన్ అంటారు. ఇప్పుడు మామూలుగా మన పార్లెన్స్లో చూస్తే, మన భాషలో ఫార్మల్ అని విమెన్కి చెప్తే వాట్ ఈస్ ఫార్మల్ మన భారతీయతలో? సారీ, సల్వార్ ఆల్సో. ఎస్, కానీ ఒక టైప్లో ఉండాలి అది. ఎస్, స్ట్రైట్ కట్స్, లాంగ్ స్లీవ్స్. సోనియా గాంధీ వేసుకుంటారు కదండి, షీ వేర్స్ సల్వార్స్. లుక్ ఇట్ దుపట్టాస్, ఆల్ కాటన్స్ అండ్ ఆల్ ఇన్ స్టెప్స్. సో ఇదంతా ఇట్స్ కన్సిడర్డ్ ఫార్మల్. ఎస్, ఇట్స్ ఆల్ ఫార్మల్స్. అలాగే పురుషులకి వాట్ ఇస్ ఫార్మల్ అంటే ఫుల్ స్లీవ్ షర్ట్, ఫుల్ స్లీవ్స్. లాంగ్ స్లీవ్స్ ఆర్ హైయర్ ఇన్ అథారిటీ దెన్ హాఫ్ స్లీవ్స్. అందుకని మీరు బోర్డ్ రూమ్స్కి వెళ్ళినా, పొలిటీషియన్స్ అయినా ఆ వైట్ కుర్తాస్, లాల్చీలు వేసుకుంటారు. అండ్ దే ఆర్ స్టార్చ్డ్. స్టార్చ్డ్ మీన్స్ స్ట్రక్చర్, అంటే స్ట్రెయిట్ లైన్. గంజి పెట్టి పెడతాం కాబట్టి. ఎస్, స్ట్రెయిట్ లైన్స్. నుడతలు వచ్చినా ఆ స్ట్రెయిట్. స్ట్రెయిట్ మీన్స్ స్టర్డీనెస్, స్ట్రెయిట్ మీన్స్ స్టేబుల్, స్ట్రెయిట్ మీన్స్ అథారిటీ. దర్ ఇస్ అ లాంగ్వేజ్ ఫర్ క్లోత్స్. సో ఇప్పుడు బాగా విపరీతంగా పిచ్చి పిచ్చిగా అనార్కలీలు వచ్చేసాయి. డ్రెస్ మీరు చూసుంటారు, ఈ ఏ లైన్లు అనార్కలీలు. వాట్ డు దే కమ్యూనికేట్? ఫ్లో, ఐఎమ్ ఈజీ, ఐఎమ్ అప్రోచబుల్. ఓకే. ఫ్లోయింగ్, ఐఎమ్ ఈజీ, ఐఎమ్ అప్రోచబుల్, ఐఎమ్ రిలాక్స్డ్ ఇస్ వాట్ దే కమ్యూనికేట్. రైట్. చాలా ఎంత లాంగ్వేజ్ ఉంది అసలు ఎవరు గ్రహించరు. ఎగ్జాక్ట్లీ. ఎవరికైనా వెళ్తే షాప్లోకి వెళ్తే మామూలుగా అందరం పీపుల్ లైక్ మీ, అంటే మనకి కొంచెం మీడియా ఎక్స్పోజర్ ఉన్న వాళ్ళు కూడా షాప్లోకి వెళ్ళి అది బాగుంటుంది ఇచ్చేయండి తీసేసుకుంటా, లేదు మీ పికెట్ ఆఫ్ ద షెల్ఫ్. రైట్. కానీ ఏం చూడాలి ఆ టైంలో? వాళ్ళు ఏం చూస్తున్నారు? తీసుకున్నప్పుడు అందంగా కనిపిస్తాను నేనని చూసుకుంటున్నారు, అంతే. అవును. ఎవరు ఈ ఏరియా దిస్ ఏరియా ఎవరికి అర్థం అవ్వట్లేదు. మనం ఏం వేసుకుంటే మన స్ట్రెంగ్స్ ప్రొజెక్ట్ అవుతుంది ఫస్ట్ వాళ్ళకి తెలియాలి కదండి, ఆ గార్మెంట్స్ తీసుకున్నాకి. అవును అవును అవును. ఏదో ఇంట్లో మదర్ ఫాదర్ ఆర్ యూనో స్కూల్కి వెళ్తే టీచర్ చెప్పేవారు ఇట్లా కనిపించాలి అట్లా కనిపించాలి తప్ప, బట్ దేర్ ఇస్ నో డిఫైన్డ్ అంతే కదా. యా. అలాగే మీరు అన్నట్టు వెయిట్ ఇష్యూస్తో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. రైట్. క్లాసిక్గా కొంచెం వెయిట్ పుట్ ఆన్ అయిన వాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకోవాలి విమెన్? వీ డోంట్ హ్యావ్ ఫిగర్ ప్రాబ్లమ్స్, వీ హ్యావ్ ఫిట్టింగ్ ప్రాబ్లమ్స్. అంతే. మన సిల్యువెట్స్ కరెక్ట్గా వేసుకున్నప్పుడు వీ విల్ లుక్ లీనర్ అండ్ స్లిమ్. అంటే మెయిన్గా ఇది సన్నగా కనిపించేదో బ్యూటీ వెళ్ళాలని కాదు, ఇట్ ఇస్ నాట్ అబౌట్ ఇది. ఒక బాడీ కాన్షియస్నెస్ లేకుండా కాన్ఫిడెంట్గా వాళ్ళని వాళ్ళు క్యారీ చేసుకోవడానికి ఏం చేయాలి? అన్ని రకాల బాడీ షేప్స్కి బట్టలు ఉన్నాయండి. మీ బాడీ ఏంటి షేపు, దాని తగ్గట్టుగా ఏ ఫిట్టింగ్స్ మీకు ఫిట్ అయితే బాగుంటాయని ఒక్కటే తెలుసుకోవాలండి మనం. అండ్ వీ హ్యావ్ క్లోత్స్ ఫర్ ఆల్ కైండ్స్. చాలా వెరీ రియాష్యూరింగ్ దట్ ఇస్. రైట్. అండ్ అలాగే బ్రాండ్స్ గురించి మీ ఆలోచన ఏంటి చై? బికాస్ చాలామంది కాస్ట్లీ బట్టలు వేసుకుంటే మనం చాలా బాగా కనిపిస్తాం అనుకుంటారు. అలాగే ఫ్యాబ్రిక్స్లో కూడా సాటిన్స్, కొంచెం షైనీ ఫ్యాబ్రిక్స్ ఉన్నప్పుడు మనం చాలా ఎక్స్ట్రావగెంట్గా కనిపిస్తున్నాం అనుకుంటారు. రైట్. సో టెల్ us about that. How do we learn? See, brands, today is the world era of brands అండి. అవునవును. ఓకే, మన బ్రాండ్స్ వేసుకోకపోతే చాలా పేదోళ్ళని ఆల్రెడీ ఒక అభిప్రాయం వచ్చేసింది. అవును. తప్పు లేదు దాంట్లో. యూజ్ దెమ్ టు ఎన్హాన్స్ యువర్ సెల్ఫ్. డోంట్ లుక్ లైక్ అ బిల్ బోర్డ్. బిల్ బోర్డ్ అంటే మనం అడ్వర్టైజ్మెంట్ బోర్డ్లా ఉండకూడదు. కరెక్ట్. ఆ బ్రాండ్ సెపరేట్గా ఇట్ హ్యాస్ టు బి అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ హూ యూ ఆర్. కరెక్ట్. మనం ఏదో తయారైపోయి బ్లో డ్రై చేసేసుకుని మేకప్ వేసేసుకుని ఏదో ఒక డిజైనర్ అవుట్ఫిట్ వేసేసుకుని బ్యాగ్ వేసుకుంటే దే డోంట్ కమ్, దే హ్యావ్ టు కమ్ టుగెదర్. ఇవన్నీ సెపరేట్ కాంపోనెంట్స్లో కనిపిస్తాయి.
You have arrived temporarily for the moment. It's not style. కరెక్ట్. సో స్టైల్ అంటే బేసిక్గా ఇన్ని ఫ్యాసెట్స్ ఉంటాయి, అంటే ఇన్ని యాంగిల్స్ ఉంటాయి. యా, మీరు నిద్రపోయినా లేసినా ఎక్కడికి వెళ్ళినా ఇట్ హ్యాస్ టు బి అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ హూ యూ ఆర్. రైట్. అండ్ ఒక బేసిక్ టెంప్లెట్ అంటే మీరు అన్నట్టుగా న్యూట్రల్స్ తోటి సింపుల్ స్ట్రైట్ కట్స్ తోటి మొదలు పెట్టచ్చు ఎవరైనా, వేర్ యూ వోంట్ గో రాంగ్. యూ కెనాట్ గో రాంగ్. సిలువెట్స్ తీసుకుని కొంచెం స్ట్రక్చర్డ్ ఫ్యాబ్రిక్స్ అంటే కొంచెం దానికి డెఫినేషన్ ఉంది, గార్మెంట్కి డెఫినేషన్. అట్లా వేసుకుంటే న్యూట్రల్స్ వేసుకుంటే యూఆర్ సేఫ్. అది సారీస్ అయినా ఎనీథింగ్ యూ కాంట్ గో రాంగ్. లినెన్ చాలా హైప్ వచ్చింది మధ్యలో, రైట్, కానీ అది ఫ్రాంక్ గా చెప్పాలంటే పిచ్చిగా నలిగిపోతుంది. అది వేసుకున్నప్పుడు ఇన్ఫాక్ట్ ఖరీదు బాగా ఎక్కువ. చాలా మంది రిచ్ గా కనిపిస్తామని చాలా మంది అనుకుంటారు కానీ పిచ్చిగుడ్లు వేసుకున్నట్టు ఉంటుంది లినెన్ వేసుకుంటే చాలా మందికి. ఐఎమ్ నాట్ అ ఫ్యాన్ ఆఫ్ లినెన్స్ అండి, బట్ ఈచ్ టు దర్ ఓన్. ఎవరికి సూట్ అయితే అది గ్రేట్. బట్ మీరు అన్నట్టు దట్ డజంట్ హ్యావ్ స్ట్రెంగ్త్, ఇట్ జస్ట్ టెన్స్ టు ఫాల్, అట్లా నలిపోతూ ఉంటుంది. ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ విత్ దట్. సో అవన్నీ ఆలోచించాలి కొనేటప్పుడు, అది బాగుందా లేదా కాదు, నా అవసరాలకి అది నన్ను సర్వ్ చేస్తుందా లేదా, నాకు అవసరపడుతుందా, నేను వాడుకోవచ్చా దాన్ని టు ఎన్హాన్స్ మై సెల్ఫ్ అని చెప్పేసి. And another one thing I would like to add here, Swapna, is lot of my clients, they come and say, you know, Chaitanya, I'm very simple. I don't need all this. I would really like to, em cheppalanukunte, to simple people, don't abuse the word simple. Simple does not mean shabby. అంతే కదా. Simple does not mean unkept. వీళ్ళు ఏం చేస్తారంటే మామూలుగా వేసేసుకుని, మామూలు చెప్పులు వేసేసుకుని, యూనో క్రంపుల్ చుడిదాలు వేసుకుని సింపుల్ అంటారు తల దూకుండా. Nothing about your appearance should be distracting or disturbing. Simple ante hair in its place, neat simple salwars, clean, well fit and neat slippers, or if you wear nail paint also లేకపోయినా నీట్గా ఉండాలి. That is what is called simple. ఓకే, సింపుల్ అంటే పట్టించుకోని పరిస్థితులు కాదు. కరెక్ట్. కానీ కాన్షియస్ మేము ఇట్లాగే ఉంటాం, దట్స్ కంఫర్ట్ జోన్. ఇట్స్ నాట్ బీయింగ్ కాల్డ్ సింపుల్. క్లియర్గా నాకు అర్థమవుతుంది ఏంటంటే మన ప్రతి అణువు ప్రపంచానికి కమ్యూనికేట్ చేస్తుంది ఏదో ఒకటి. అది ఏం కమ్యూనికేట్ చేస్తున్నాం అన్నది మనం గ్రహించుకోవాలి. కరెక్ట్. అది ఏం కమ్యూనికేట్ చేస్తుందో మనం కరెక్ట్ చేసుకోకపోతే మనకే బాధలు. మనకి నచ్చినా నచ్చపోయినా వీఆర్ కమ్యూనికేటింగ్ టు ద వరల్డ్ విత్ అవర్ అపియరెన్స్. ఐ థింక్ ఈ కాన్వర్జేషన్ సిరీస్ మనకి చాలా లాంగ్గా అవ్వబోతుంది రాబోయే రోజుల్లో. సో సుమన్ టీవీ ప్రేక్షకులకి వాళ్ళ స్టైల్ ఏంటో కనుక్కోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎలాగో వాళ్ళతో వర్క్ చేస్తారు, బట్ వాళ్ళు ఏం చేయాలి ఫర్ దెమ్సెల్వ్స్. ఇప్పుడు ఆల్రెడీ రకరకాల వర్క్ సారీసు, ఈ సారీసు, ఆ సారీస్ అన్నీ కలిసి వాళ్ళకి ఒక కలగూర గంపలాగా వాళ్ళ వార్డ్రోబ్ ఉంటుంది. కరెక్ట్. సో విల్ స్టార్ట్ విత్ ద లేడీస్ బికాస్ లేడీస్కి చాలా ఇష్టం స్టైల్ అంటే. ఎలా మొదలు పెట్టాలి వాళ్ళ స్టైల్ స్టేట్మెంట్ ఏంటి తెలుసుకోవాలంటే, వాళ్ళు చిన్న చిన్న మార్పులు చేసుకొని డిఫరెంట్గా ఫీల్ అవ్వాలంటే? ద ఫస్ట్ ఇస్ ద బ్లౌజ్. ఐ విల్ స్టార్ట్ విత్ ద నెక్ లైన్స్. In work area, necklines are very important. Necklines are very important and the sari fabrics are very important. No busy prints. ఎక్కువ ప్రింటెడ్ వే, no బిజీగా ఉండకూడదు. సటిల్గా ఉంటే పర్వాలేదు. అండ్ ప్లేన్స్ ఆర్ ఈవెన్ మోర్. టెంపుల్స్, geometric patterns are all aligned with work because straight lines give you linearity and it gives you focus అండి. ఎనీథింగ్ విత్ స్ట్రైట్. అందుకని ఇదివరకు రోజుల్లో మీరు చూస్తే మన టీచర్స్ అయినా ఎనీబడి అట్ వర్క్ ఏరియా యూస్ టు వేర్ కాటన్ స్టారీస్ స్టెప్స్ వేసుకుని, అది బికాస్ ఇట్ సిట్స్, ఇట్ డజంట్ మూవ్ అండ్ వీ కెన్ ఫోకస్ ఆన్ వర్క్. సో సింగిల్ పళ్ళు వేసుకోవడానికి స్టెప్స్ వేసుకోవడానికి తేడా ఉంది. సింగిల్ పళ్ళు ఏంటి, మనం అడ్జస్ట్ చేసుకుంటాం కదా, ఇట్లాగని. సో వెన్ వీఆర్ టాకింగ్ ఆల్సో, ఇప్పుడు నేను మాట్లాడినప్పుడు నేను చైర్ వేసుకుని ఇట్లా అని అంటుంటే యువర్ ఫోకస్ విల్ గో ఆన్ మై హ్యాండ్స్ అండ్ వేర్ ఐమ్ అడ్జస్టింగ్. అంతే. ద హోల్ ఐడియా ఈవెన్ అబౌట్ దుపట్టాస్, ఇట్ ఈస్ నాట్ టు బ్యాలెన్స్ ఇట్. యువర్ క్లోత్ షుడ్ బీ, అది ఎక్కడుందో అక్కడ ఉండాలి. ఫోకస్ షుడ్ బీ ఆన్ వర్క్. ఫోకస్ షుడ్ నాట్ బీ ఆన్ గార్మెంట్స్. సో అది దట్స్ వై ఇవన్నీ వచ్చినాయి. అది యూనో ఇమేజ్ కన్సల్టింగ్. కరెక్ట్. ఎంత పెద్ద సైన్స్ అండి ఇది యాక్చువల్లీ. రైట్. ఇట్స్ అన్ ఆర్ట్ అండ్ సైన్స్. అబ్సల్యూట్లీ. సో బిఫోర్ వీ కన్క్లూడ్, మీకు నచ్చిన మరొక స్టైలింగ్ ప్రాజెక్ట్ మీకు చాలా ఇంప్రెస్ అయిపోయి హ్యాపీ ఫీల్ అయినా, వాళ్ళు ఏం వేసుకునేవారు, మీరేం మార్చారు? ఐ థింక్ మార్చలేదు, బట్ ఫర్ సిఐఎస్ఎఫ్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళకి చేసినప్పుడు ఇట్ ఈస్ వెరీ, ఐ ఫీల్ వెరీ హ్యాపీ. వాళ్ళకి ఆ యూనిఫామ్ ఎంత వేసుకుంటున్నారో వాళ్ళకి తెలియలేదు.
And everybody cribs, even in social media, ఇవాళ ఎక్కడ చూసినా, why do we need to wear a uniform? So that is what, when I told them, and I did the sessions for them at every batch, why they're wearing that uniform, what do the scholars apply, what does it signify అంటే వాళ్ళు ఎట్లా అప్రోచ్ అయ్యారో దాని తర్వాత, and the response was very happy అండి అది. Because in uniform వేసుకున్నప్పుడు we are in control అని చెప్తాం. ద స్ట్రేట్ లైన్స్, బికాజ్ యూనిఫామ్ తీసేస్తే మామూలు షర్టు ప్యాంట్లో నుంచుంటే ఎవరు చూస్తారండి? పోలీస్ ఆఫీసర్స్ ఎవరు చూడరు. అంతే కదా. అండ్ ఆ గవర్నమెంట్ ఏం చేస్తుంది అక్కడ? సో ఐ టేక్ అ లాట్ ఆఫ్ ప్రైడ్ ఎవ్రీ టైమ్ అక్కడికి వెళ్ళి ఒక సెషన్ అయిపోయిన తర్వాత ద రెస్పాన్స్ గివ్స్ మీ అ లాట్ ఆఫ్ హ్యాపీనెస్, బికాస్ దే ఆర్ సర్వింగ్ ద నేషన్. అంతే కదా. యా, సో స్టైల్ ఇస్ యూ. అబ్సల్యూట్లీ. ఆ యూ ఏమిటో డిస్కవర్ చేసుకోవాలి. ఇదొక ప్రాజెక్ట్ అనమాట. కరెక్ట్. అండ్ అలాంటి పెద్ద ప్రాజెక్ట్లో స్టైల్ చైల్డ్ లాంటి వారు సహకరిస్తారు, గైడ్. ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ ఏబుల్ టు కాంట్రిబ్యూట్ అది టు దేర్ స్టైల్. రైట్. అండ్ ఇట్స్ నాట్ అబౌట్ మూవింగ్ దెమ్. ఈవెన్ ఒక మెట్ మూవ్ చేసినా ఇట్స్ హ్యాపీనెస్. యూ కాంట్ మూవ్ ఎవ్రీబడి ఫ్రమ్ 5 places or 10 places అండి. ఒక్క షిఫ్ట్ వచ్చినా కూడా దే స్మాల్ వాళ్ళ ఆలోచనలో వస్తుందా షిఫ్ట్? అబ్సల్యూట్లీ. అండ్ దట్స్ వై అందుకనే కదా దే కమ్ బ్యాక్. అది ఇట్ టేక్స్ స్టెప్ బై స్టెప్ ఫర్ మోస్ట్ ఆఫ్ దెమ్, విచ్ ఇస్ ఓకే. చాలా ఎన్లైటనింగ్గా ఉంది చైతన్య. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఐ థింక్ రాబోయే రోజుల్లో మనం ఇంకా స్పెసిఫిక్ థింగ్స్ తీసి మాట్లాడదాం. ఇవాళ మనం సెలబ్స్ గురించి మాట్లాడాం, స్టైల్ అంటే ఏంటో మాట్లాడాం, స్టైల్ స్టేట్మెంట్ ఎలా డిఫైన్ చేసుకోవాలో మాట్లాడాం, అండ్ ఎందుకు స్టైల్ ఇస్ ఇంపార్టెంట్ అని చెప్పి. బికాజ్ మనం వింటూ ఉంటాం అందరు యాక్టర్స్ కూడా వాళ్ళ బాడీ లాంగ్వేజ్ మార్చుకోవడానికి ఏదో ఒక గ్రూమింగ్కి వెళ్ళుంటారు యాక్టింగ్ స్కూల్తో. అండ్ ఇలా కూర్చోడానికి కాలు మీద కాలు వేసుకోవడానికి, ఇలా కూర్చోడానికి చాలా తేడా ఉంది బాడీ లాంగ్వేజ్లో. దాంతోపాటు అఫ్ కోర్స్ వేసుకునే దుస్తులు, ప్రింట్సా ప్లెయిన్సా, ఇవన్నీ కూడా దే మేక్ అ కమ్యూనికేషన్ అని చెప్తున్నారు. కాబట్టి ఐ థింక్ ఎవరికి వారు రిఫ్లెక్ట్ చేసుకుంటారు. అండ్ ఇది అందరికీ ఎవరు దీనికి అతీతులు కారు. అంటే స్టైల్ అనేది ఎవరికి వారు డిస్కవర్ చేసుకుని, సింపుల్ కావచ్చు, హౌస్ వైఫ్స్ కావచ్చు, ఇంట్లో ఉండేవాళ్ళు అయినా సరే ఎవరికి వాళ్ళు డిస్కవర్ చేసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బ్రిలియంట్. థ్యాంక్ యూ స్వప్న. థ్యాంక్ యూ సో మచ్.